హాయ్ అండి అందరికీ. సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసినాయి. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు ఇక 10 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి. పిల్లలైతే ఇంట్లో ఉంటే ఏమన్నా స్నాక్స్ కావాలని మమ్మీ అడుగుతారు కదా. ఈ పండుగ కూడా వచ్చేసింది. నేనైతే మురుకులు ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట. మురుకులు చేద్దామని అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, స్టార్ట్ అయితే చేస్తున్నా. పిండి అయితే పట్టుకొని వచ్చిన బియ్యం పిండి అయితే బియ్యంలో అయితే నేను ఇవి శనగలు మళ్ళా మినుములు అయితే వేసి పిండి అయితే పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక దాంట్లో ఓమా నువ్వులు ఇవి పుట్నాలు ఉంటాయి కదా, ఇంట్లోనే మిక్సీ పట్టి అయితే వేసిన కారం ఉప్పు అవన్నీ వేసి వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి మంచిగా నీళ్ళు మరుగుతున్నప్పుడు అయితే పిండిలో అయితే వేసి పెట్టిన అనమాట. చెరసేపు అది చల్లగా అయినగా పెట్టి తర్వాత పిండి అయితే మంచిగా కలుపుకున్నాను అనమాట. పిండి గట్టిగా అయితే నాకైతే చేయి గుంజుతున్నాయి. నేనైతే కొంచెం లూజ్గానే కలుపుకుంటాను అనమాట. పిండి అయితే కలిపిన ఇక ఆయిల్ అయితే పెట్టేసిన అనమాట. ఇక చేసి పెడితే రోజు ఒకటి చేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒక్కటే రోజు అన్నీ చేయాలంటే కాలు గుంజుతాయి కదా అన్నీ ఒక్కరోజు అయితే నేను రవ్వ లడ్డు అయితే చేసిన. మళ్ళీ ఇక తెల్లారైతే పోలేలు అయితే చేసిన, పల్లి పోలేలు. తర్వాత ఇవైతే థర్డ్ రోజు అయితే చేసిన అనమాట మురుకులు. ఎందుకంటే ఒక్కటే రోజు అన్నీ చేయాలంటే నాతో కాదు. రోజు ఒక్కటైతే ట్రై చేసిన. ఇప్పుడైతే ఇది అయితే అయిపోతాయి నా పని అయితే. ఇక మురుకులు అయితే బాగా వచ్చినాయి. నేనైతే ఇప్పుడే టేస్ట్ అయితే చూసిన, బాగున్నాయి అన్నమాట. అన్నీ అయితే ఐటమ్ వేసి మంచిగా అయితే యూట్యూబ్లో చూసే చేసిన. నేను అంత పర్ఫెక్ట్ అయితే ఏం కాను, కానీ అన్నీ చూసి అయితే చేసిన. మంచిగా అయితే వచ్చినాయి మురుకులు అయితే. చేసి పెడితే ఒక పని అయితే అయిపోతుంది, పిల్లలు అయితే తింటారని చేసి. మీరైతే వీడియోకి ఒక లైక్ అయితే చేసి